ఆవిరి కుడుం అలానే రెస్టారెంట్ స్టైల్ కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను ఈజీగా చూసేయండి. సో, ఫస్ట్ అయితే ఇది నేను పంట పప్పుతో చేసిన కుడుమనమాట. లాస్ట్ వీడియోలో పెట్టాను. ఎలా క్లీన్ చేసి ఎలా రుబ్బుకోవాలనేది పెట్టాను. ప్లే బటన్‌లో ఇస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే ఇది ఇలా కుడుం ప్లేట్స్ ఉంటాయి కదా! ఆ ప్లేట్స్‌లో మనం ఇలా వేసేసుకొని పెట్టేసుకోవడమే అనమాట. పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే రెడీ అయిపోతది. సో, ఫస్ట్ అయితే ఈ చట్నీ కోసం పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, పుట్నాల పప్పు అదే వేపిన శనగపప్పు, అలానే కొబ్బరికాయ ముక్కలు ఇలా వేపేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి చట్నీకి. మనం పల్లీలు వేస్తే ఒక టేస్ట్ ఒస్తది చట్నీలో. అలానే పప్పు వేస్తే ఇంకో టేస్ట్ ఒస్తది. 2 ట్రై చేయండి. ఇదైతే మనకి రెస్టారెంట్ స్టైల్ ఒస్తదనమాట. నార్మల్‌గా పల్లీలేస్తే మనకి ఇంట్లో స్టైల్‌లోనే ఉంటది. సో, ఇది ఇలా రుబ్బేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకోవడమే. సో, కుడుం కూడా రెడీ అయిపోయిందనమాట ఈలోపు. కుడుము చూసారా ఎలా రెడీ అయిపోయింది? ఇలా చేతికంటే వచ్చేస్తది. మనమేం తీయాల్సిన అవసరం లేదు. సో, ఇలా వచ్చేసింది. చాలా యమ్మీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా హెల్తీ కూడా. అంతే బాయ్ ఈ వీడియోలో.